స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇటీవల స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. జగరన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నేడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. రైలులో దొంగతనాలకు పాల్పడుతున్న 2 నేరస్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భగీరథ ఫకీలాల్ తిరుపతికి వెళ్లే ముత్కోట్ ట్రైన్లో ప్రయాణించి ఓ మహిళ బ్యాగ్లో నుంచి 36.37 గ్రాముల బంగారం, 155 గ్రాముల వెండి ఆభరణాలు, రూపాయలు 1.02 లక్షల నగదును దోచుకెళ్లారు. కేసీఆర్ ఫోటో లేకుండా జనం బాట కార్యక్రమం నిర్వహిస్తామని కవిత తెలిపారు. అయితే అది ఆయన అగౌరవపరిచే చర్య కాదని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని ఆయన ఉద్యమ నాయకులని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని, కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నారని, అలాంటప్పుడు ఆయన ఫోటోతో జనం బాట పట్టడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు.